చాలాసేపటి నుంచి సారు పదవి విరమణ సందర్భంగా వక్తలు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. పదవి విరమణని ఒక సభలాగా జరుపుకుందామని చెప్పి లాస్ట్ ఈసీలో నిర్ణయించినప్పుడు సారు వద్దన్న కూడా సభ ఒకటి ఉండాల్సిందే, సభ ఈ రకంగా ఉండాలి, విద్యావంతుల వేదిక ఒక కొత్త ఒరవడిని ఒక కొత్త రకంగా ఒక ఉద్యోగ విరమణని ఇట్లా జరపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ ట్రెండ్ అనేది ఇట్లా సమాజంలో వివిధ వర్గాలకు ఇట్లా పోవడం అనేది ఒక మెసేజ్ పోవడం అనేది ఇది అవసరమే. ఎందుకంటే ఉద్యోగ విరమణని ఒక గొప్పగా ఒక కార్యక్రమంగా లేకుంటే ఒక సన్మానంగా చేసుకునే పద్ధతి నుండి విద్యావంతుల వేదిక ఈ పద్ధతిలో ఇట్లా చేసుకోవచ్చు, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక కొత్త ట్రెండ్ అంటే మనం చేద్దాం అనుకున్నాం. అది సంతోషం. అయితే సార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు సార్ తోటి వరంగల్ జిల్లాకి ముఖ్యంగా నర్సంపేటకి చాలా రకాలైన అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా జేఏసీలో వరంగల్ జిల్లా నుండి మేము పనిచేయడానికి కారణం సార్తో మాకున్న అనుబంధం. దాదాపు 92 నుంచి సార్ గుర్తుందో లేదో పౌరకుల ఉద్యమంలో భాగంగా మేము సార్తో అప్పుడప్పుడు కలిసి తిరిగిన ఆ ఆలోచనతో భాగంగా ఒక నాయకుడు మాకున్నాడు, తెలంగాణ ఉద్యమం ఒక రైట్ డైరెక్షన్లో నడుస్తుందని చెప్పిన ఒక ప్రగాఢ నమ్మకంతో నిజాం కూడా జేఏసీలో మేము పనిచేసినాం. ఎందుకంటే మేము రకరకాల చర్చల్లో ఈ తెలంగాణ ఉద్యమం నిజాం కూడా ఒక ఎండ్ స్టేజ్కి వస్తే తెలంగాణ సాధిస్తే అది ఖచ్చితంగా కూడా ఒక పాలకవర్గం ఏదైతే ఉంటుందో అది దోపిడీ పాలకవర్గానికి వస్తుంది, చెందుతుంది అని చెప్పి మా చర్చల్లో చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం మేము. అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఉండాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామీకరించుకోవడానికి మనకు ఈ నాయకత్వం ఉన్నది, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు మనకు ఉన్నారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకంతో వరంగల్ జిల్లా జేఏసీ నిజాం కూడా జేఏసీలో భాగంగా అందరూ కూడా కాదు, మా మిత్రులు అందరం కూడా మేము కొద్దిగా గట్టిగా నిలబడడానికి కారణం కూడా అదే, ఇంకా వేరే కారణం లేదు. ఇప్పుడు ఉన్న నాయకత్వంలో అందరికంటే ముందు తెలిసింది పరిచయం అయింది నాకు కోదండరామ్ సార్ ఒకటి. తర్వాత క్రమంలో విద్యావంతుల వేదికలో చేరిన తర్వాత జేఏసీలో తిరిగే క్రమంలో మిగతా సార్లు అందరూ పరిచయాలు, కానీ మొట్టమొదటి నాకు పరిచయం అయింది దాదాపు 90లో సార్ కోదండరామ్ సార్. అయితే సారు నిజాం కూడా మేము అనుకున్న ఆ ఆలోచనలకి అనుకూలంగా తర్వాత సారు ఒక గొప్ప వ్యక్తి ఎప్పుడు అయ్యిండు అంటే నేను అభిప్రాయపడ్డది, ప్రత్యేకంగా నేను అభిప్రాయపడ్డది తెలంగాణ వచ్చిన తర్వాత తాను ఏ పదవి ఆశించకపోవడం. తెలంగాణ నిజాం కూడా ప్రభుత్వంలో తనకు పెద్ద పెద్ద పదవులు దక్కే అవకాశం, తను ఒక ఎమ్మెల్యేగానో లేకుంటే ఒక మినిస్టర్గానో ఉండే పరిస్థితి నుంచి ప్రజల్లో ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఇది మొట్టమొదటి స్టేట్ ఈసీలో ఒకటి మాట్లాడింది. చాలా విమర్శలు వచ్చినాయి. కోదండరామ్ సారు ఎందుకు మౌనంగా ఉన్నాడు, కోదండరామ్ సార్ను కేసీఆర్ లైట్ తీసుకున్నాడు, కేసీఆర్ ఇక కోదండరామ్ సారు ఇక అంతేనా సారు, కేసీఆర్ ఏంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంది, అట్లా ఉద్యమకారులంతా పక్క పెట్టింది అంటే ఏంటంటే ప్రజలకు నిజాం కూడా ఈ డౌట్స్ కానీ తర్వాత ఇటువంటి ఆలోచనలు కానీ ఇప్పటికే ఉన్నాయి. కానీ ఆ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనది. మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎవరైతే ప్రభుత్వ పక్షాన ఉండకుండా ప్రజల పక్షాన ఉన్న వాళ్ళే నిజమైన లీడర్లు, నిజమైన ఉద్యమకారులుగా నిలబడతారు. కానీ
ప్రభుత్వం నుండి నిజం కూడా మనం ఏం సాధించలేము, తర్వాత ముఖ్యమంత్రి చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది, చాలా లిమిటేషన్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పాలకులు ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి ఒక గ్యారంటీ లేదు ఏ ప్రభుత్వం అయినా కూడా. ఓకే, అయితే ప్రధాన సమస్యలు భవిష్యత్తులో తెలంగాణ విద్యావంతుల వేదిక చేయవలసినవన్నీ కూడా ప్రజలు తాగకుండా తినకుండా ఓట్లేసే ప్రక్రియని మనం సాధించాలి, ప్రజల్లో ఈ మెసేజ్ని మనం అందించాలి, దానికి తాగడానికి కంట్రోల్ చేసే పద్ధతులను మనం ఎన్నుకోవాలి. ఒకటి మన ఉపన్యాసకులు ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు తర్వాత మిగతా వక్తలు కూడా చెప్పినట్టు చాలా సమస్యలు సమాజంలో, వాటిని మాట్లాడుతుండాలి. విద్యావంతుల వేదిక బాధ్యత చాలా ఉన్నది. కోదండరామ్ సారు విద్యావంతుల వేదికని జేఏసీ సెకండ్ డే అనుకుంటాను, నేను జేఏసీ దాదాపుగా లేదనుకుంటామన్నా. జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు నిజాం కూడా వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళు ప్రభుత్వంతో చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయే పరిస్థితి ఉండదు. వ్యతిరేకంగా పోవాలని నేను అంటలేను, కానీ అయినా కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ప్రభుత్వం వ్యతిరేకంగా అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే